ఏంటన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం పాలన అసలుకి మైనారిటీస్కి ఏ విధంగా ఉంది? ఏ విధమైన న్యాయం అనేది దక్కుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్కి చాలా మేలు చేశారన్న. ఇంతకుముందు మైనార్టీస్కి ఎవరైనా న్యాయం చేశారంటే మైనార్టీస్ యొక్క మనసుల్లో నాటుకుపోయిన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గుర్తొస్తారు. రాయలసీమ బిడ్డ అని అనిపించినట్టు పాలన చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈరోజు మైనార్టీస్లు గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు గడిచిన 20 సంవత్సరాల్లో కూడా మైనార్టీస్లో డాక్టర్లు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, మైనార్టీస్లో ఎక్కువ ఇంజనీర్లు ఉండేవాళ్ళు కాదు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. 4% రిజర్వేషన్, 10వ తరగతి చదువుకోవడం, పనులు వెళ్ళిపోవడం అలా ఉండేది. వాస్తవంగా నిజాయితీగా ఒప్పుకోవాలి ఎవరైనా. అటు టీడీపీకి కొమ్ము కాసేవాళ్ళు కానివ్వండి, దే పార్టీకి కొమ్ము కాసేవాళ్ళు కూడా మైనార్టీలు నిజాయితీగా ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 4% రిజర్వేషన్లు తీసుకొచ్చారో దాని తర్వాత మైనార్టీస్కి చాలా ప్రయోజనం జరగడం వల్ల వాళ్ళు డాక్టర్లు అయ్యారు. 20% డాక్టర్లు ఉన్నారు ఈరోజు 20% డాక్టర్లు ఉన్నారు. తర్వాత ఇంజనీర్లు ఉన్నారు, చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. తర్వాత ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఐఏఎస్ ఐఏపీఎస్ కానివ్వండి, తర్వాత మనకి కలెక్టర్లు, కమిషనరు, గ్రూప్ 4 ఎగ్జామ్స్, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అని రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈరోజు. కానీ ఒక దుష్ప్రచారం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమం ప్రతి ఇంటికి అందుతుంది. మైనార్టీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ నాకు సమానులే. ఎప్పుడు కూడా మైనార్టీస్కి సపరేట్ చేయలేదు ఆయన, ఆర్య వయసులకి సపరేట్ చేయలేదు. అందరినీ కలుపుకొని పోవాలి అనేది ఆయన కాన్సెప్ట్ మీద, విజనరీ మీద ఆయన నడిపి ఏమేమి ఇచ్చారు? ప్రతి ఇంటికి పింఛను. అప్పుడు 2000 పింఛను, 200లో పింఛను కాడ నుంచి 1000 రూపాయలు పింఛన్ అయింది టీడీపీ హయాంలో. ఆ పింఛన్ని 2000 చేసి 2000 కాడ నుంచి 3000 దాకా చేసిన ఘనత అది మైనార్టీస్ కూడా అందరికీ అందింది. ఆ పింఛన్ కూడా అందింది. తర్వాత చేయూత పథకం అందింది, 18,000 చేయూత పథకం అందింది. అభయహస్తం అని చెప్పి అది అందింది. తర్వాత విద్య గురించి అది కూడా అందింది. నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టి, అమ్మఒడి అని పెట్టి మైనార్టీస్కి ప్రతి ఇంటికి అందింది. ఎందుకు అందలేదు అనేది దాని మీద కూడా ఆరా తీయడం జరిగింది వాలంటీర్స్ ద్వారా. మళ్ళీ వాళ్ళకి కూడా మైనార్టీస్లో ఎక్కువగా ఓసీలు ఉన్నారు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము లెటర్ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మన పెద్దలు తీసుకెళ్ళడం జరిగింది. చూశారు ఏమంటే సయ్యద్లు ఉన్నారు, మొఘల్స్ ఉన్నారు, పఠాన్లు ఉన్నారు, వీళ్ళు ఓసీలుగా ఉన్నారు, కానీ వెనుకబడిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తే అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లో ఓసీ మైనారిటీ అని పెట్టించి ఆ సంక్షేమము మైనార్టీలు కూడా అందినట్టు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఒకళ్ళకి మాత్రమే. తర్వాత ఇన్ని పథకాలు ఇస్తుంటే టీడీపీ ప్రభుత్వం పుకార్లు లేపించారు. ఏమని? రంజాన్ తోఫాయి లేదు. అంత దయనీయ స్థితిలో ఎవరున్నారన్నా? రంజాన్ అనే మాసంలో మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీరు ఉన్న ధనవంతులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఏదైతే ధనం ఉందో ఆ ధనాన్ని పేదవాళ్ళకు ఖర్చు చేయమని చెప్పారు. అది రంజాన్ తోఫాయి లేదని ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. తర్వాత అది అయిపోయింది. మేము వస్తే అధికారంలో రంజాన్ తోఫా ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు అధికారంలో వచ్చి 2 రంజాన్లు అయినాయి. వాళ్ళు రంజాన్లో 2 రంజాన్లు అది ఇప్పుడు దాకా ఎటువంటి తోఫా ఎవరు తీసుకోలేదు. వాళ్ళు చేసిన ప్రచారంకి అలాగే చేశారు. ఇప్పుడు హామీ కూడా అలాగే నెరవేర్చారు. షాదీ తోఫా అన్నారు. మీరు 50,000 ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. దాని మీద ఎవరైతే కాన్స్టిట్యూషన్లో బాగా పేదరికంగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా డోక్రా మహిళలకి డబ్బులు వేసి వాళ్ళకి కట్టిన డబ్బు 4 సార్లు వేశారు. 5వ సంవత్సరంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది అవ్వలేదు. కానీ 4 సంవత్సరాలు కూడా ఈ డోక్రా వాళ్ళకి వడ్డీ డబ్బులు వేసిన ఘనత ఏదో అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ వాళ్ళకి కుటుంబానికి ఖర్చులకి పనికొచ్చిన డబ్బులు ఇవన్నీ. షాదీ తోఫా మేము వస్తే 1,50,000 ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు మీరు పాలన మొదలయ్యి 13 సంవత్సరాలు అయింది, 13 నెలలు అయింది.
ఇప్పుడు దాకా ఒకళ్ళకి కూడా మీరు షాదీ తోఫా అందించలేదు. మూడవది మైనార్టీ లోన్స్ ఇస్తా అన్నారు. మైనార్టీ లోన్స్ ఎక్కడి దాకా మీరు అమలు చేశారు? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మీరు పెట్టి కూడా దానికి చైర్మన్ని కూడా ఒక నెల్లూరుకి మనకి చెందిన ముష్తాక్ గారిని నిర్ణయించారు. కానీ పవర్ చేతిలో ఇవ్వలేదుగా మీరు. పవర్ చేతిలో ఇచ్చి ఆయన ద్వారా మీరు సేకరించాలి. మైనార్టీ అభిప్రాయాలు ఏంది, వాళ్ళు ఏం కోరుకుంటారా సేకరించాలి. దాని మీద మీరు సర్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి లేదు. విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి ఫైనాన్స్గా ఎటువంటి హామీ లేదు, వాళ్ళకి చేయూత లేదు, ఎటువంటి హామీ లేకుండా ఈరోజు మైనార్టీ యొక్క న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు, తర్వాత మైనార్టీ మినిస్టర్గా ఉన్నారు. కానీ ఫోటోల్లో దీంట్లో ఉన్నారు, కానీ పాలనలో మాత్రం ముందు అడుగు వేయడం లేదు. అది కొంతమంది మన దాంట్లోని స్వార్థపరులుగా వాళ్ళ యొక్క అధికారాలు, వాళ్ళ యొక్క హోదాల గురించి ఆలోచించారు. కానీ ఇంతకుముందు వక్ఫ్ బోర్డ్ భూములు అక్కడ అన్యకాంతం జరిగిందని చెప్పి అక్కడ వెళ్ళి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేసి అంతా మైనార్టీస్కి అంతా ఒక వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా తిప్పడానికి అహర్నిశలు కృషి చేశారు. వాళ్ళు చేసి ఈరోజు అధికారంలో వస్తే వక్ఫ్ బోర్డ్ భూముల గురించి మేము రక్షిస్తామని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డ్ బిల్కి మేము ఇది చేసాము, అది చేసాము, దాంట్లో ఇలా చేసాము అంటున్నారు. అసలు అది వద్దురా నాయన. మనం వక్ఫ్ బోర్డ్ భూములు అది అల్లా యొక్క భూములు, అది ఎలా అయితే మొదటి నుండి ఉన్నాయో అలాగే ఉంచండి, ముస్లిం సంక్షేమానికే వాడండి అని చెప్పడం జరిగినా కూడా వాళ్ళు నమ్మలేదు. ఈరోజు దాని మీద సంతకాలు చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. తర్వాత విదేశీ విద్య కూడా ఎవరు కూడా విదేశాలకు వెళ్ళలేదు, ఎటువంటి చేయలేదు. ఇలాంటి మైనార్టీ వక్ఫ్ బోర్డ్ భూములు ఎక్కడున్నాయో మీరు సంపద సృష్టిస్తా, నేను సంపద సృష్టించి ఎలా చేయడం నాకు తెలుసు అన్నారు. తర్వాత మీరు ఇది చెప్తే ఒక సభలో ఒక సృష్టిస్తారంటే సంపద ఎలా సృష్టించాలో నాకు చోలో చెప్పు, దాన్ని నేను అనుసరిస్తానన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు మీరు ఇలాంటి అవహేళన మాటలు చెప్తే ప్రజలు ఎలా తీసుకోవాలి దానికి రెస్పాన్స్? మైనార్టీలకి మాత్రం అన్నా ఏం జరగలేదన్నా. దాన్ని మొన్న తీసుకొచ్చి ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 15,000 వేస్తున్నారు. అన్ని డబ్బులు రిలీజ్ చేశారు, ఎటువంటి బాకీ లేదు. మౌజన్ కానీ ఇమాంకి కానీ బాకీ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి డబ్బులు వేస్తే ఒక్కసారి వేశారు, మొన్న 6 నెలలది కలిపి ఒకేసారి వేశారు. వేస్తే ఆ డబ్బులు సరైన వ్యక్తికి అందుతున్నాయా లేదా అనేది కూడా చూడట్లేదు వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? నేను మౌజన్ ప్రెసిడెంట్గా చేసి చాలామందిని అడగడం జరిగింది. మొత్తం వాళ్ళకి అందట్లేదు. మీరు అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అకౌంట్లో వేశారు, విదేశాలు చదువుకున్న వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేశారు, వాళ్ళ బ్యాంకులో అకౌంట్లో వేశారు. ఈరోజు మీరు ఇమాం మౌజన్ యొక్క డబ్బులు మీరు తీసుకెళ్ళి మసీద్ అకౌంట్లో వేస్తే వాళ్ళకి మనసు ఒప్పట్లేదు ఇవ్వడానికి. వాళ్ళ గురించి తీసుకునే వాళ్ళకి ఒప్పట్లేదు. దాని గురించి మీరు ఆలోచించాలి. దాని గురించి ఎవరైతే మన మైనార్టీలుగా నాయకులుగా ఇప్పుడు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే చూసుకుంటున్నారు, కానీ మైనార్టీల యొక్క ప్రయోజనాలు ఎటువంటి చూడట్లేదన్నా. అది మీరు దాన్ని ఆలోచించి ఈసారి 2029లో కూడా మేము నిర్ణయించుకున్నాం. ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుతాం, మైనార్టీస్ ప్రతి జిల్లాలో ఉన్నారు. మేము ప్రతి జిల్లాలో ఉన్నాం, ప్రతి మండలంలో ఉన్నాం, ప్రతి డివిజన్లో ఉన్నాం, ప్రతి ఊరిలో, గ్రామంలో, మండల స్థాయిలో, పేట స్థాయిలో, ఇంటి నుండి ఒక్క ఊరు వదలము, ఒక్క పేట వదలకుండా అన్ని చోట్ల తిరిగి ఎవరైతే మనకి మంచి చేశారో గత ప్రభుత్వాలు మేము అన్నీ వివరిస్తాము. వివరించిన తర్వాత వాళ్ళ మైండ్లో ఉన్న ఎటువంటి బీజాలు ఉన్నా కూడా తీసి పడేసి మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు, మనకి నాయకులుగా ఎవరుగా ఉండాలి, మనకి చెప్పిన మాట మడమ తిప్పని వాడు ఎవరు, ఇచ్చిన మాట నెరవేర్చేవాడు ఎవరు అని వివరించి వాళ్ళకి ఓటు వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈసారి మైనార్టీస్ ఈ రంగంలో దిగుతాం, ఇప్పుడు రాజకీయ రంగంలో దిగి మనకి మంచి చేసే వాళ్ళని ఎన్నుకుంటాము. వాళ్ళని మన శాసనసభలో కూర్చోబెడతాము, పార్లమెంట్లో కూర్చోబెడతాము. అక్కడ మైనార్టీల గలం విప్పుతాము ఈసారి. అది జగన్మోహన్ రెడ్డి గారితో అయిద్దని మేము నమ్ముతున్నాము. ఆయన పార్టీకి మేము ఫుల్ సపోర్ట్ చేస్తామని ఈరోజు నేను మైనార్టీ ఒక నాయకుడిగా నేను వివరిస్తున్నాను.